హలో బాస్, ఆగండి ఆగండి ఆగండి. మీరు వనస్థలిపురం ఏరియాలో అంటే చుట్టుపక్కల ఉంటున్నారా? అయితే ఈ అప్డేట్ మీకోసమే. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళ కోసం ఈ అప్డేట్ ఏంటంటే, వనస్థలిపురంలో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ మునుగనూరుకి షిఫ్ట్ అయిపోయింది ఈరోజు అఫీషియల్గా. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, కానీ అఫీషియల్గా ఈ రోజు మాత్రమే అనమాట. ఎమ్మెల్యే గారు వచ్చారు, రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాళ్ళ కోసం అన్ని రకాల సౌకర్యాలు కూడా అయిపోయినాయి అనమాట. అద్భుతంగా ఈరోజు లాంచ్ అయింది. ఇక మీదట నుంచి వనస్థలిపురం చుట్టుపక్కల ఏరియాలైనటువంటి మునుగనూరు, తొర్రూరు, ఇంజాపూర్, కొహెడా, వనస్థలిపురం, సాహెబ్ నగర్ కలాం, సాహెబ్ నగర్ కుర్దు, ఈ విలేజెస్ రిజిస్ట్రేషన్స్ అన్ని ఇప్పుడు మునుగనూరులో కాబోతున్నాయి అనమాట. ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు, ఏంటంటే ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశామంటే మునుగనూరు చుట్టుపక్కల ఏరియాస్ వాళ్ళే ఎక్కువ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. వనస్థలిపురంలో ఉన్న రిజిస్ట్రేషన్ చాలా తక్కువ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చేంజ్ చేసామని చెప్పారు. అది ఒక విధంగా నిజమని చెప్పొచ్చు. సో అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఈ రోజు నుంచి ఇక్కడనే రిజిస్ట్రేషన్స్ అవుతాయి అనమాట. సో డాక్యుమెంట్ రైటర్స్ అందరూ కూడా షిఫ్ట్ అయిపోతున్నారు. రియల్ ఎస్టేట్ అప్డేట్స్ మా ఛానల్లో రెగ్యులర్గా వస్తుంటాయి. అదేవిధంగా హయత్ నగర్, వనస్థలిపురం చుట్టుపక్కల ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో వస్తుంటాయి. డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్స్ ఇస్తాం కాబట్టి మా ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.